వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మన మొబైల్లో ఎల్ఐసి ప్రీమియం ఎలా పే చేయాలనేది ఈరోజు టాపిక్. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ ఎల్ఐసి డిజిటల్ అని ఎంటర్ చేయండి. మీ ప్రీమియం అమౌంట్ మీరు మీ మొబైల్లోనే మీరు పే చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూడండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఐసి డిజిటల్ అనేది వచ్చేస్తే మీకు ఈ యాప్ కనపడుతుంది. ఇది ఒకసారి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు లాగిన్ అవ్వాలంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. యూజర్ ఐడి, ఓటీపీ. మన ఓటీపీ ద్వారా ఎంటర్ మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అని ప్రెస్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. అక్కడ మీకు మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు. ఇంట్లో మీ ప్రీమియం అమౌంట్ అనేది ఎంత, ఏ డేట్లో కట్టాలనేది మీకు చూపిస్తుంది. మీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత, ఏ డేట్ లోపల కట్టాలి అనేది మీకు చూపిస్తుంటుంది. మీకు టోటల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇయర్లీ కడుతున్నారా లేదా ఏంటనేది మొత్తం కనిపిస్తుంది, డేటా మొత్తం. తర్వాత మీకు నామినీ ఎవరిని పెట్టారు ఏంటనేది కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ప్రీమియం అమౌంట్ అనేది పే చేయాలి ఆన్లైన్లో. ఈ ప్రీమియం అమౌంట్ అనేది మీ మొబైల్లోనే మీరే డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. కింద ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఆన్లైన్ సర్వీసెస్లో ఆన్లైన్ పే అని కనిపిస్తుంది. ఇంకా దానికి సంబంధించిన మిగతా సర్వీసులన్నీ మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఏదైనా కావాలంటే స్టేట్మెంట్ కానీ, ప్రీవియస్ స్టేట్మెంట్ కానీ, మీ బాండ్ సంబంధించింది కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ట్యాక్స్ సబ్మిషన్ ఏదైనా చేసేది ఉంటే వాటిల్లో సబ్మిషన్ డౌన్లోడ్ చేసుకుని సబ్మిషన్ చేసుకోవచ్చు. కింద మీకు చెక్ అండ్ పే ఉంది కదా, అది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. పే ఆన్లైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి యూపీఐ మెథడ్, యూపీఐ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. లేదంటే మీ డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ ఏదైనా ఉంటే దాని ద్వారా కూడా మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. నేను యూపీఐ ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఫోన్పే ఆప్షన్ కూడా కనిపిస్తుంది మనకు. మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్పే అనేది యాక్టివేట్ అవుతుంది. దాంట్లో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. తర్వాత మీకు రిసిప్ట్ అనేది వస్తుంది. మీకు సెకండ్ ఆప్షన్ కింద క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ఏదైనా ఉంటే నెట్ బ్యాంకింగ్ వాటి ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అనేసి ఇలా కనిపిస్తుంది. మీరు రిసిప్ట్ కావాలంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.